Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 16వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ కర్మణ సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. ఈ శ్లోకమునకు భావము, సాత్వికమైన కర్మమునకు లేక పుణ్యకార్యములకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు, తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు పెద్దలు చెప్తారు. ప్రతి జీవి కూడా సుఖాన్నే కోరుకుంటుంది, కానీ దుఃఖాన్ని కాదు. అయితే ఆ సుఖము దేని వలన కలుగుతుందో ఆ పనులనే చేయాలి, కానీ దుఃఖజనకములగు పనులను కాదు. నిర్మలమగు అనగా రజస్తమ సంపర్కము లేని సుఖము దేని వలన కలుగుతుంది? సాత్విక కర్మచే. దుఃఖము అజ్ఞానము దేని వలన కలుగును? రాజసిక తామసిక కర్మలచే అని భగవానుడు చెప్పారు. కాబట్టి విజ్ఞుడగువాడు సాత్విక కర్మలనే అనుసరించుచు రాజసిక తామసిక కర్మలను విడిచివేయాలి. నిప్పులో చేయపెట్టిన కాలునని తెలిసినవాడు మరలా దాని దగ్గరకు వెళ్ళునా? అట్లే రాజస తామస కర్మలకు దుఃఖము అజ్ఞానము ఫలములని భగవానుడు తెలుపుటచే వారి మాటలందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి అట్టి కర్మలను వదిలిపెట్టి సుఖప్రదములకు సాత్విక కర్మలనే ఆశ్రయించవలెను. ఇట్లు ఆశ్రయించి క్రమముగా సాధన యొక్క పరిపక్వతచే ఆ సత్వగుణమును కూడా దాటి గుణాతీత పరమాత్మ స్థితిని చేరుకొనవలసి ఉన్నది. ఆ స్థితి యందు సాత్విక సుఖమును కూడా దాటివేసి గుణ సంపర్కము లేని కేవలము ఆనందమునే అనుభవించును. రజోగుణ రూపములగు తృష్ణ కామక్రోధాదుల యొక్క ఫలము దుఃఖమని చెప్పుట వలన సాధకులు ముముక్షువులు వాటి విషయమై అతి జాగరూకులుగా ఉండి వానిని విడిచివేయాలి. ఎవరికైనను దుఃఖము అజ్ఞానము కలిగినచో అవి రజోగుణ తమోగుణముల ప్రభావముచే కలిగినవని నిశ్చయించి ఆ దుర్గుణములను వదిలివేయాలి. దుఃఖ నివారణకు సుఖప్రాప్తికి ఇది తప్ప వేరొక ఉపాయమేదీ లేదు. అన్ని దుర్గుణములు అజ్ఞానమునందు అంతర్భూతములైనవే అయి ఉంటాయి. కావున రజోగుణ ఫలమగు దుఃఖమును ఈ అజ్ఞానమునందు ఇమిడియే ఉన్నదని గ్రహించాలి. కావున ఇది అత్యంత ప్రమాదకరమై ఉన్నది. ముముక్షువులెవరునూ దీనిని కూడా దరికి చేర్చరాదు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.